దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడో? ఎందుకు వినడో? నీ కన్నీళ్ళు నా కన్నీళ్లు చూసి ఎందుకు జాలి పడడో? ఎందుకు తీవ్రంగా తీసుకోడు? ఎందుకు శక్తినివ్వడో? ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు ఉజ్జీవం తేడో? ఒక బలమైన ఉజ్జీవం చూపనప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు తండ్రి? నీ శక్తిని నింపనప్పుడు, నీ ప్రభావం నింపనప్పుడు, నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు? నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే నా ఊపిరి తీసుకో ప్రభువా. ఎల్ల ప్రజలు నీ మహిమను చూసినట్లు నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే తీసుకోనా. నాకెందుకు నేను అటు ఇటు కానీ బతుకు? నాకు వద్దు ప్రభువా, నీ ప్రభావం చూపించాలి నాయన. అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు, నీ నామాన్ని ఘనపరచాలి, ఊరేగించాలి, నిన్ను ప్రస్తుతించాలి, మహిమపరచాలి. అటు ఇటు కానీ భక్తి నాకు వద్దు ప్రభా. శక్తి కలిగిన భక్తి కావాలి, శక్తి కావాలి ప్రభా, శక్తి కావాలి ప్రభు. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ బలంతో నన్ను నింపు ప్రభువా, నీ జీవంతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నువ్వు దయ్యాల మొర్రే విన్నవాడివి, నా మొర్ర వినవా? నువ్వు నా మొర్ర నిశ్చయంగా వింటావు కదా, నా ప్రార్థన ఖచ్చితంగా వింటావు. ఈ కార్యాలు చేయయ్యా, నీ కార్యాలు చేయి, నువ్వు కదులయ్యా. నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా, నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా. నీ నామం మహింపరచబడితే చూడాలి ప్రభు. అన్ని జనుల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి ప్రభు. అది తీర్చు. శక్తినిస్తాడు నీకు చెల్లే. దేవుడు తన బలంతో నింపుతాడు నిన్న. నువ్వు చేతులుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు పోతా పోతా 2 ముక్కలు ప్రభువా ఈ కార్యం చేయ అని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. కానీ ఆ విషయాల కోసం కూర్చోవాలి. సేవకులు, విశ్వాసులు అన్న భేదం, ఆత్మల భారం ఉన్న ప్రతి గుండె ఈ సంగతుల కోసం మొరపెట్టాలి. వేటిని సమకూర్చుకోవాలి మనం? దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మని, దేవుని జీవాన్ని, దేవుని శక్తిని మనం సమకూర్చుకోవాలి. దేవునినే సమకూర్చుకున్నట్టు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. లేండి, ఇంకా 1 కూడా కాలేదు, టైం చాలు. మీకు మంచి టైం ఇస్తా ఉన్నాను, మంచి టైం ఇస్తా. ఒకసారి లేచి నిలబడి నాన్న, లేచి నిలబడి నాన్న. మీకు మంచి టైం ఇస్తున్నాను, నువ్వు దేవునితో గడపడానికి తీర్మానం చేయండి. ఒకరినొకరు రేపుకోండి, ప్రార్థనకి కనిపెట్టండి. మీకు అలాంటి ఉజ్జీవం కోసం వసతులు ఏర్పాటు చేయించాడు నా చేత దేవుడు. మీకు ఏది తక్కువ కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయించాడు దేవుడు నన్ను ప్రేరేపించి. నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నువ్వు గోజాడాలిగా. ఇక ఇంతకు ముందులాగా ఉండకూడదు నీ భక్తి జీవితం. శక్తితో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి. నాటి అపోస్తలుల కార్యాల్లో జరిగిన ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ అద్భుతాలు, ఒరిజినల్ సూచక్రియలు, ఒరిజినల్ మహత్ కార్యాలు జరగాలే. దేవుడు మారలా, దేవుడు శక్తి మారలా, భక్తులు మారారు. భక్తుల్లో పట్టుదల పోయింది, భక్తుల్లో దేవుని వెతికేటువంటి ఆ నైజం పోయింది. అది మార్పు రావాలి. ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు దైవజనుల్లో ఒకరు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు అందరం ఏకీభవించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసి తల్ల వంచి ఏకీభవించుదాం ప్రార్థన. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నాతో మాట్లాడాడు నా దేవుడు, ఈరోజు నాతో మాట్లాడాడు. స్తోత్రం, నీతో మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపే నీకు వందనాలు. నీ కృపా మహేశ్వరుని బట్టి ఈరోజు కూడా మా జీవితాల్లో ఆయుష్ పొడిగించి కృప ద్వారా మాతో మాట్లాడినందుకే మనసారా కృతజ్ఞతాస్తుతులు. మీరు ప్రతి దినము మాతో మాట్లాడే దేవుడు, ఇష్టపడే దేవుడు నాయన. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు నాయన. మట్టి పురుగులుగా మా బ్రతుకుల్లోనే మార్పులు, మా జీవితాల్లో మార్పులు, మా భక్తి జీవితంలో మార్పు, మా ధ్యానంలో మార్పు నాయన. రిక్తునిగా ఈ లోకానికి వచ్చి ఆత్మ ద్వారా రక్షించబడి, ఆత్మ మూలముగా అరణ్యానికి కొనిపోబడి, ఆత్మ బలముతో నా తండ్రి తిరిగి వచ్చి
తండ్రి చిత్తాన్ని, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చినందుకై మనసారా కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. రెల్లను బలవంతులుగా చేశావు నా తండ్రి. శిష్యులకు నా తండ్రిని శక్తినిచ్చి, బలాన్నిచ్చి, కృపనిచ్చి పైనుంచి శక్తి పొందుకునేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి, కనిపెట్టుకోండి, ఏక మనసుతో ప్రార్థించండి అని, ఎడతెగకుండా అడగండి అని, ప్రత్యేకంగా శక్తిని అడగండి అని మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. దేవునిని సంపాదించుకోండి, దేవుని జ్ఞానాన్ని సమకూర్చుకోండి, దేవుని జీవాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, దేవుని బలాన్ని సమకూర్చుకోండి అని మరొకసారి మమ్మల్ని రేపినందుకే వందనాలు నాయన. ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలు విన్నారో, ఈ మాటలన్నీ నీ బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలించును గాక. నా తండ్రి, ఈ మాటలు ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోకుండా చేరని చూస్తున్నా. దురాత్మ సైతాన వాటి క్రియలు నజరేయుడు యేసు నామములో బంధించబడును గాక. దాసుని యొక్క ప్రాణాత్మ దేహాలని చేతుల్లో తీసుకొయ్యా. ఆనాడు అపోస్తుల ద్వారా జరిగిన గొప్ప సూచక్రియలను నిదాసుని ద్వారా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిదాసుని కూడా కొలతలేని ఆత్మచేతని అభిషేకించదుగాక. శరీరానికి స్వస్థత, ఆత్మకు అభిషేకం, ప్రాణానికి విశ్రాంతి కలుగునుగాక. మమ్మల్ని అందరినీ మరొకసారి నీ చేతుల్లో తీసుకోండి. నీ ఆత్మచేత నడిపించండి నాయన. ఆత్మచేత ఎందరో నడిపించబడతారో వారు దేవుని కుమారులు అన్నావుగా నాయన. నీ ఆత్మచేతనే మేము రక్షించబడ్డాం నాయన. నీటి మూలముగా, ఆత్మ మూలంగా మేము రక్షించబడ్డాం. ఆత్మచేత నింపబడి ఆత్మ మూలంగా నడిపించబడ్డానికి సహాయము చేయండి నాయన. నీ వాక్కు యొద్దకు మమ్మల్ని ఆకర్షించండి ప్రభువా. నీ పాదాల యొద్దకు మమ్మల్ని ఆకర్షించండి నాయన. మమ్మల్ని చేతులకే సమర్పిస్తూ ఉపవాసానికి రేపండి, ఏకాంతానికి పురికొల్పండి. మరొకసారి మా ప్రాణాత్మ దేహాలని చేతులకే సమర్పించి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పెడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నీతి సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతంలో చేరు పర్యంతమును నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన సహాయం పొందగొన్నటువంటి వాళ్ళు దైవజనులు మేము ముందుకు వస్తారు. మీ చేతులు ఉంచుతారు, విశ్వాసం ఉంచండి, కట్టండి. కృప మనందరికీ తోడై ఉండును గాక.